అశేష జనవాహిని ఆశీర్వాదాల నడుమ నామినేషన్ వేసిన జీవి ఆంజనేయులతో మా మహానాడు ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, అలాగే వినుకొండ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు మనతో ఉన్నారు. ఆయన ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి అపూర్వ ప్రజాదరణ, వేలాది సంఖ్యగా ప్రజలు తరలి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నామినేషన్ ర్యాలీ కంటే కూడా విజయోత్సవ ర్యాలీని తలపించింది. ఇందుకు కారణాలేంటి, ఎందుకు ఇంత ప్రజల్లో మార్పు కలిగింది అనేది జీవి ఆంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఈరోజు నామినేషన్ సందర్భంగా చూస్తే ప్రజల నుంచి అపూర్వ ప్రజాదరణ లభించింది, ప్రజల్లో నుంచి విజయోత్సవ ర్యాలీని తలపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు ప్రజలు నుంచి ఇంత మద్దతు లభిస్తుంది, ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఈ రకంగా అపూర్వంగా ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఈ మార్పు కారణం ఏంటంటే ఏం చెప్తారు? అబ్బాబ్బాబ్బా, ఒక్క అవకాశం అంటే ఆ ఒక్క అవకాశం చూసి 5 ఏళ్ళు భరించలేక ఈ రాక్షస పాలన ఎప్పుడు పోద్దా, ఈ గంజాయి గుట్కాలు రాష్ట్రంలో ఎప్పుడు పోతాయా, ఈ కల్తీ మద్యం జే బ్రాండ్లు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగి లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. 5 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేక ఈరోజు యువత సర్వనాశనం అయిపోయారు, ఎదురు చూస్తున్నారు. మళ్ళీ బాబు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారి కోసం, ముఖ్యమంత్రి అవటం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు మంచి పరిపాలన రావాలంటే ప్రాజెక్టులు పూర్తి కావడం కోసం, 20 లక్షల మంది ఉపాధి అవకాశాలు రావడం కోసం ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గెలిపించడానికి ప్రజలందరూ సన్నిద్ధమయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలన బాగుందని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ అరాచక పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి అరాచక పోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపిచ్చారు. ఆ పిలుపుకి ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన వాళ్ళందరూ కూడా సమాయత్తం ముందుకు నడుస్తూ ఉన్నారు. ఓ పక్క జనసేన, మరో పక్క తెలుగుదేశం, ఇంకో పక్క ఎన్డీఏ కూటమి, బీజేపీ, ఇవన్నీ కలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే ఈ ఒక్క అవకాశం అంటే రాజశేఖర రెడ్డి గారి కంటే బాగా పనిచేస్తాడేమో అని ఒక అపోహతోటి, ఒక ఊహతోటి మరి నమ్మి ఓట్లేసి గెలిపించారు. నమ్మిన నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి. బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ముస్లిం మైనార్టీల మీద దాడులు, మహిళల మీద అరాచకాలు ఈరోజు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే ఈరోజు అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. వినుకొండ నియోజకవర్గం విషయానికి వస్తే, వినుకొండ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు గురించి కానీ, అలాగే విమర్శల గురించి కానీ, దీని గురించి మీరు సీనియర్ పొలిటీషియన్గా ఏం చెప్తారు? పనులు చేయడం చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంత అసమర్థుడిని, ఇంత పనికిమాలినోడిని గతంలో వినుకొండ గడ్డ మీద ఎమ్మెల్యేగా చూడలేదు బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళని. ఇలాంటి బూతుల ఎమ్మెల్యే మాకొద్దని ప్రజలు మరి చిత్తుగా ఓడించడానికి సమాయత్తం అయి ఉన్నారు. ఇచ్చిన హామీలు, బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చిన హామీల్లో 100 హామీల్లో ఒక్కటి చేయాల. పరిశ్రమలు తెస్తా అన్నాడు, ఒక్క పరిశ్రమ తేలా. అలాగే కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తెస్తా, అగ్రికల్చర్ కాలేజీ తెస్తా, 10 కాలేజీలు తెస్తా అన్నాడు. ఒక్క గవర్నమెంట్ కాలేజీ తేలేదు. ఒరగపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర నుండి ₹1 తీసుకురాని అసమర్థ ఎమ్మెల్యే బొల్లా. తంగిరాల డ్యామ్ కట్టిస్తానని చెప్పేసి గోసపెట్టుకొని వెళ్ళి ఆడ ప్రజలకు మాటిచ్చి షో చేసి ₹1 నిధులు తీసుకురాకుండా కనీసం గుండ్లకమ్మ వాగు మీద తంగిరాల డ్యామ్ అని చెక్కు డ్యామ్ కూడా కట్టలేకపోయాడు. ఇంత పనికిమాలినోడని ఈరోజు ప్రజలందరూ కూడా ఓడించడానికి సమాయత్తం అయ్యారు. చివరిగా ఒకటే మాట చెప్పండి, మీరు గెలిస్తే వినుకొండ నియోజకవర్గానికి ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి చేయదలుచుకున్నారు, ఏ అంశాలు చేయదలుచుకున్నారు? గతంలో నేను నిధులు తీసుకొచ్చా వినుకొండకి శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయడానికి. వినుకొండ పట్టణానికి శాశ్వత మంచినీటి పథకం 159 కోట్ల నిధులు తీసుకొచ్చా చంద్రబాబు గారి సహకారంతో, వెంకయ్యనాయుడు గారి సహకారంతో. ఈరోజు ఆ నిధులు పూర్తి చేయాల. ఈ బొల్లా బ్రహ్మనాయుడు వచ్చి పనులు ఆపేశాడు. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్, వినుకొండ, మాచర్ల, గురజాల 3 నియోజకవర్గాలకి పల్నాడు వాటర్ గ్రిడ్ ఇవ్వడానికి ఆ రోజు బ్రహ్మాండంగా 640 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. మేము పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం మారినాక కాంట్రాక్టర్ని మార్చారు, రివర్స్ టెండర్ అన్నారు. ఆ పనులు 2% చేసి ఆపేశారు. ఈరోజు పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేయకుండా ప్రజలకు అన్యాయం చేశాడు. బొల్లా బ్రహ్మనాయుడు ఏం చేశాడని ఒక హామీ నిలబెట్టుకున్నాడా? సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ గడ్డ మీద బొల్లాపల్లికి 10 కోట్ల నిధులతో చెరువు నింపడానికి నిధులు ఇస్తా అన్నాడు. 10 కోట్లు ఇస్తా అన్నాడు. ₹10 కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒరగపూడిసెల ప్రాజెక్టు అన్నారు. 6 నెలల్లో పూర్తి చేయండి, నా ముఖం చూపించను అన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఎక్కడ ఎందుకు చేయలేదు మరి? కనీసం ₹1 నిధి తీసుకురాలేకపోయారు. ఒరగపూడిసెల ప్రాజెక్టును మోసం చేశారు. తంగిరాల డ్యామ్ కానీ చెక్ డ్యామ్ కూడా కట్టలేకపోయారు. ఏ హామీ నిలబెట్టుకున్నాడు?
కొండ మీద ఘాట్ రోడ్ 7 కోట్ల నిధులు తీసుకొస్తే, చంద్రబాబు గారి పాలనలో లోకేష్ గారి దగ్గర మేము నిధులు తీసుకొస్తే మట్టి రోడ్డు పూర్తి చేశాడు. కానీ ఈ పనికిమాలిన ఎమ్మెల్యే ఇంతవరకు తారు రోడ్డు చేయలేకపోయాడు. తారు రోడ్డు పూర్తి చేయలేకపోయాడు. నిధులు తెచ్చింది మేము, పూర్తి చేయలేకపోయింది బొల్లా. ఈసారి 5 ఏళ్లలో తారు రోడ్డు వేయలేకపోయాడు. గెలిచిన 6 నెలల్లో రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు 6 నెలల్లో తారు రోడ్డు చేసి చూపిస్తా. వినుకొండ ప్రజలకి పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, టౌన్లో మంచినీళ్ళు ఇస్తాం. లోకేష్ గారు యువగళం పాదయాత్రలో కూడా వినుకొండ గడ్డ మీద శిలాఫలకం వేశారు. వరకపిడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని. ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ఒక్క అవకాశం అంటే ఒకసారి వాళ్ళని గెలిపించినా ఈరోజు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. బీసీలు ఎస్టీల మీద దాడులు చేశారు. అందుకని ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మా మీద నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు. తప్పనిసరిగా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. వినుకొండలో కూడా ఒక మంచి స్టేడియంని అభివృద్ధి చేస్తాం, పార్క్ అభివృద్ధి చేస్తాం, గుర్రం జాషువా గారి లైబ్రరీ బాగా చేస్తాం. దాంతోపాటు టీటీడీ కళ్యాణ మండపం 2-3 కోట్లతో షాదీఖానా ఎన్ఎస్పి గ్రౌండ్లో 1 ఎకరం స్థలంలో పూర్తి చేస్తాం. ఎస్సీ భవన్, బీసీ భవన్ వినుకొండ టౌన్కి అవసరం. అవి 2-3 కోట్లతో ఒక ఎస్సీ భవన్, బీసీ భవన్ నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రజల రుణం తీసుకుంటాం. ఎక్కడ కూడా గంజాయి గుట్కాలు 2 నెలల్లో కనపడకుండా చేస్తాం. అధికారం వచ్చిన 2 నెలల్లో గంజాయి బ్యాచి, రౌడీయిజం, గుండాయిజాన్ని అణిచిపారేస్తాం. ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా ఉండేట్టు చేస్తాం. అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. వరకపిడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేసి గోదావరి నీళ్లు నకరకల్ అడ్రోడ్డు దగ్గర, నకరకల్ దగ్గర సాగర్ కుడికాలలో కలిపి పల్నాడు ప్రజలకి, రాయలసీమకి నీళ్ళు ఇస్తాం. వినుకొండని ఖచ్చితంగా బంగారు వినుకొండగా మారుస్తామని, అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఈరోజు చూస్తే ఆ విషయం ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో రాజు, మహానాడు టీవీ.